దాత్రి కేదార్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు దాత్రి కేదార్తో వాళ్ళకి కావాల్సింది అక్కని పిచ్చిదాన్ని చేయడం, ఈ ఆస్తి మొత్తం కొట్టేసి మనల్ని ఇంట్లో నుండి వెళ్ళగొట్టడం అని చెప్పి దాత్రి అంటూ ఉంటుంది. వాళ్ళ నుండి మనం నిజాలు ఎలా బయట పెట్టించాలని కేదార్ అంటూ ఉంటాడు. దాంతో దాత్రి ముందు ఇదంతా నిషిక వాళ్ళ ప్లాన్ అవునో కాదో మనం తెలుసుకోవాలి, అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉందని చెప్పి తన ప్లాన్ని కేదార్కి చెబుతుంది. తర్వాత దాత్రి కేదార్ ఇద్దరు కూడా హాల్లోకి వచ్చి నిషిక నగలు ఎవరో ఒక అతను కొట్టేశాడు, చూడ్డానికి అతను అచ్చం కౌశికి వదిన వాళ్ళ మావయ్యలాగా ఉన్నాడు అని చెప్పి దాత్రి అంటూ ఉంటే అప్పుడు నిషిక వెళ్ళి తన నగలు చెక్ చేసుకుంటుంది. అవును, నిజంగానే నగలు ఎవరు కొట్టేశారు అని అంటూ ఉంటే అయితే నా నగలు కూడా కొట్టేసి ఉంటారా అని చెప్పి వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. తర్వాత సోఫాలో కూర్చొని ఒరే అబ్బోడా, ఖచ్చితంగా ఇదంతా ఆ దొంగ మొహోడి పనే అయ్యి ఉంటుంది, వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వాడిని అరెస్ట్ చేయించు అని చెప్పి వైజయంతి అంటూ ఉంటే ఇకప్పుడు అడ్డంగా దొరికిపోవడంతో యువరాజ్, నిషిక, వైజయంతి వీళ్ళంతా కూడా అనుమానంగా చూస్తున్న దాత్రి కేదార్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.